అంటే రాహు ప్రభావం అనగానే భయపడతాం మనందరం. రాహు సార్. స్థానాలు 4 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు సార్. రాహు ప్రభావం అంటారు కదా! మరి నిజంగానే రాహు అంత భయపెడతాడా? ఏమన్నా లాభాలు గూడా ఉంటాయా? సార్ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి సార్. ఓకే. కాకపోతే 4, 13, 22, 31 తేదీలో ఎవరు పుట్టినా కూడా, ఓకే. లేదు వాళ్ళ యొక్క నక్షత్రాధిపతి రాహు అయి ఉన్నా కూడా హ్మ్. వీళ్ళకి పెరాలిసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అయ్యో! ఆ! అదే కాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇవి ముదిరేదాకా కూడా వాళ్ళకి తెలియదు సార్. ఆ! సో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సార్ ఒకటికి 10 సార్లు. ఆ! స్కానింగ్ రిపోర్ట్లు తీపిస్తూ ఉంటారు. ఓకే. బట్ ఎందులో ఏది రాదు. మేమంతా బాగానే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి. హ్మ్. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. సో తద్వారా ఏమవుతూ ఉంటుందంటే, నాకెవరో ఏదో చేశారు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, నేను బయట ఎవరిని చూపించుకోవాలని చెప్పేసి తహతలాడుతూ ఉంటారు సార్. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళలో బ్లడ్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల కాలు చేతులు లాగడం, మెడ నరాలు లాగడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఆస్తమా రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, కిడ్నీ రిలేటెడ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే.